మత్తయి సువార్త 28వ అధ్యాయం ఈ 16 నుంచి మనం ఆలోచన చేస్తే 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ ప్యాసేజ్ కలిసి ఉంది. 16వ వచనం నుంచి చదువుతున్నానండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు యేసును చూచి యేసుకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించుతున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఇక్కడ ఏమని ఉంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసుక్రీస్తు చెప్తున్న మాట. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు ఇది? శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి శిష్యులు దీన్ని అపోస్తుల కార్యంలో ఎక్కడనైనా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు సంఘ చరిత్రను మనం పరిశీలన చేస్తే, అపోస్తులు ఇచ్చినటువంటి బాప్తిస్మం యొక్క కార్యక్రమాలను మనం చదివితే, ఆ సంఘటనలను మనం పరిశీలన చేస్తే, ఎవరైనా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇచ్చారా? కనిపిస్తుందా మనకు? ఎక్కడ కనిపించదు. ఎక్కడ కనిపించదు. బాప్తిస్మం ఇచ్చిరి అని ఉంటుంది, యేసు నామమును బాప్తిస్మం పొందిరి అని ఉంటుంది, ప్రభు అయిన యేసు నామములో బాప్తిస్మం పొందిరి అని ఉంటుంది, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిరి అని ఉంటుంది. కేవలం బాప్తిస్మం పొందిరి అని ఉంటుంది. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇస్తున్నానని 12 మంది అపోస్తులలో ఏ ఒక్క అపోస్తులుడైనా బాప్తిస్మం ఇచ్చారా? ఇయ్యలేదు. ఇచ్చారా? ఇయ్యలేదు. ఇయ్యలేదు అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞను వాళ్ళు పాటించలేదా? యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరించిర్రా? సార్ మనం ఆలోచన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున. ఎవరు చెప్తున్న మాట ఇది? పేతురు చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని అన్నారు. పొందారా? పొందారు. ఎంతమంది పొందారు? 3000 మంది బాప్తిస్మం పొందిరి అని అక్కడ ఉన్నది. మరి అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మరి యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏమైపోయింది? ఇంకో మాట చూడండి మీరు, 8వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మనం చూస్తే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు
యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అని ఉంది. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం పొందిరని ఉందా? లేదు. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా అపోస్తుల కార్యములోనే 8వ అధ్యాయం 38వ వచనం కూడా ఆలోచన చేస్తే నపుంసకునికి ఫిలిప్పు బాప్తిసం ఇస్తున్నాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చెను అని ఉంది. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను అని ఉంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు నామం అని ఉందా? ఇక్కడ యేసుక్రీస్తు నామం అని కూడా లేదు. కేవలం బాప్తిస్మం ఇచ్చెను అని ఉంది. ఇక్కడ కూడా ఏమనుంది? పురుషులను స్త్రీలను నమ్మి బాప్తిస్మం పొందిరి అని ఉంది. యేసుక్రీస్తు నామములో అని ఉందా? లేదు. అర్థమైందా? కానీ 9వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే అనని అంటాడు పౌలుని ఏమని, లేచి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడుక్కో. అర్థమైందా? అలాగే 10వ అధ్యాయం 48వ వచనంలో పేతురు అంటాడు వారితో ఏమని, యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను కొర్నేలి కుటుంబానికి. అలాగే 16వ అధ్యాయం 33వ వచనంలో కూడా పౌలు శీలలు జైల్లో ఉంటే రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ చూసావా ఏం పొందారట? మరి అక్కడ ఏ నామంలో బాప్తిసం పొందారు? కేవలం బాప్తిస్మం పొందిరి అని ఉంది. అర్థమైందా? మళ్ళీ 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడేముంటది? వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే అపోస్తలుడైన పౌలు బాప్తిస్మాన్ని అక్కడ రిపీట్ చేస్తుంటాడు. గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. ఎప్పుడైనా ఊమ్ మింగకుండా చదవద్దు, కరెక్ట్ గా సెంటెన్స్ చదవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నారు, ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం తీసుకున్నారు, యేసు నామమున బాప్తిసం తీసుకున్నారు. అర్థమైందా? ఒక్కొక్కసారి ఓన్లీ బాప్తిస్మం పొందిరి అని ఉంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఆజ్ఞాపించాడు వీళ్ళకి? ఒకసారి మరలా మన మత్తయి సువార్తకు 28వ అధ్యాయంలోనికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం 18వ వచనంలో ఏమంటాడంటే, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెబుతూ 19వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు వెళ్ళండి. ఎక్కడికి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఏమనుంటది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి. కాబట్టి మీరు వెళ్ళి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. మరి వెళ్ళినరా వీళ్ళు అంటేనే? ఇక్కడ ఏమన్నాడు? మీరు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మార్కు సువార్తలో ఏముంది? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. మరి వీళ్ళు వెంటనే వెళ్ళినరా? వెళ్ళలే. ఇక్కడనేమో వెళ్ళమన్నాడు, మత్తయి సువార్తలో మార్కు సువార్తలో వెళ్ళమన్నాడు. కానీ లూకా సువార్తలో ఏమన్నాడు? 24వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయం
చూడండి ఆ మాట చదవండి. 24వ అధ్యాయం 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఏమని చెప్పాడు? పట్టణములో నిలిచియుండండి. పట్టణం అంటే ఏంటి? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. పట్టణం అంటే ఏంటి? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభువారు వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. అది పట్టణం అంటే ఏంటిది? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇప్పుడు మీరు ఇక్కడనే వేరియేషన్ అర్థం చేసుకోవాలి. ఏమిటి? మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో వెళ్ళమన్నాడు. మీరు వెళ్ళుడి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మార్కు సువార్త 16:16 ఏముంటది? 15వ వచనంలో ఏముంది? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. మరి అలా అనుకుంటే శిష్యులు ఏమైపోవాలి? వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళమని చెప్పిండు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు. మరలా ఏమన్నాడు? మీరు కొద్ది కాలం యెరూషలేములో నిలబడి ఉండండి అని అన్నాడు. నిలిచి ఉండండి. ఎప్పటి వరకు? పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వచ్చేంత వరకు నిలిచి ఉండండి అని అన్నాడు. అంటే ఎల్లవనండి అనగానే వాళ్ళు వెళ్ళలేదంటే ప్రభు ఆజ్ఞకు వ్యతిరేకం చేసిరని కాదు. మళ్ళా ప్రభు దానికి మళ్ళా కొనసాగింపులు ఏం చెప్పాడు? ఆగండి, ఆత్మను పొందుకున్నాక సర్వలోకానికి వెళ్ళండి. అందుకే 8వ వచనంలో ఉంటది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంటది? యెరూషలేములోను యూదయలోను సమరయములోను దేశముల యందంతటను బూదిగంతముల వరకు అప్పుడు వెళ్ళండి. సో ఇక్కడ మనం ఆలోచన చేయాలి. వెళ్ళమన్నాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు, ఆగమన్నాడు, తర్వాతికి వెళ్ళమన్నాడు. అంటే మనం అల్టిమేటంగా అన్ని పరిశీలన చేసుకుంటూ రావాలి. అర్థమైందా? అలాగే ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో ఏమన్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అని అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ. ఎందులోనికి ఏమన్నాడు? నామములోనికి అని అన్నాడు. నామం అంటే ఏంటిది? నామం అంటే ఏంటిది? వ్యక్తులు అక్కడ మనకు ఎంతమంది కనిపిస్తున్నారు? 3 కనిపిస్తున్నారు. పేర్లు ఎన్ని కనిపిస్తున్నాయి? ఒక్కటే నామము అని అన్నాడు. అర్థమైందా? నేనున్నా, మా పిల్లలకు తండ్రిని. తండ్రి అనేది నా పేరు కాదు. నన్ను ఎవరన్నా తండ్రి అని పిలుస్తారా? జాన్ మార్క్ అని పిలుస్తారా? తండ్రి అనేది నా పేరా? కాదు. నా కుమారుడు ఉన్నాడు శ్రీమంత్, వాని పేరు వేరు. కుమారుడు అనేది పేరా? కాదు. అర్థమైందా? తండ్రి యొక్కయు, తండ్రి అనేది పేరు కాదు. కుమారుడు అనేది పేరు కాదు. కుమారుడికి పేరుంది, తండ్రికి పేరుంది. మళ్ళీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము అని అన్నాడు. నామం అంటే ఏంటి? పేరట, పేరు. నామము అంటే బైబిల్ అర్థంలోనికి వచ్చే వరకే చాలా ఉంటాయి. నామము అంటే అధికారము, మహిమ, గుణలక్షణాలు వస్తుంది. పేరు. అర్థమైందా? నామము, నామములోనికి అని అన్నాడు. దేనికన్నాడు?
నామములోనికి. ఏంటి ఆ నామము? నామం అంటే పేరు పెట్టి చదవండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు పేరులోనికి. పేరట, పేరులోనికి. ఏంటా పేరు? ఆ పేరులో ఏముంది? పేరులోనికి, నామములోనికి. అంటే ఆ పేరులో నామములో ఏముంది? లూకాసు వార్త చూడండి ఒకసారి 24వ అధ్యాయంలో. లూకాసు వార్త 24వ అధ్యాయం తీసారా? లూకాసు వార్త 24వ అధ్యాయంలో 47వ వచనం నుంచి మనం చదివితే 46 నుంచి చూడండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో మన మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఏం చూసాము? సమస్త జనులను శిష్యులుగా చేయండి. సర్వలోకానికి సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయండి. ఇక్కడ ఏమనుంది? సమస్త జనములలో ఆయన పేరట. ఎవరి పేరట? ఆయన అంటే ఎవరు? పైన చెప్పబడ్డది చూడు. ఎవరు? క్రీస్తు. సమస్త జనములలో క్రీస్తు పేరట మారు మనస్సును, క్రీస్తు పేరట పాపక్షమాపణయు ప్రకటింపబడునని. అంటే యేసు క్రీస్తు నామములో ఏమున్నది? పాపక్షమాపణ ఉన్నది. సమస్త జనములలో యేసు క్రీస్తు పేరట, ఆయన నామములో ఏమున్నదంట? పాపక్షమాపణయు ఉన్నదని ప్రకటింపబడవలెనని అది వ్రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఏం ప్రకటించబడాలి? ఏం ప్రకటించబడాలి? సమస్త జనములలో ఆయన పేరట. ఆయన పేరట. ఆయన పేరట అంటే ఆయన నామములో. ఎవరి నామములో? యేసు క్రీస్తు నామములో. అర్థమైందా? ఎవరి నామములో రక్షణ ఉంది? ఆయన పేరట, ఆయన నామములో పాపక్షమాపణ ఉన్నదంట. ఆయన నామములో ఏముంది? పాపక్షమాపణ. పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనం ఒకసారి చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామముననే, ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఏ మనుషుడైనా రక్షణ పొందాలంటే ఏ నామములో పొందాలి? ఈ నామములోనే. ఈ నామము ఏ నామము? ఇప్పుడు అపోస్తులందరి బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చారే, యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మాట్లాడాడు. ఈయనే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఈ నామములోనే ఆకాశము క్రింద భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షణ పొందాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను, ఎవరిని? యేసుక్రీస్తుని
దేవుడు యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును క్రీస్తుకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభుకు అంటే ఆ నామము అనుగ్రహించాడు. గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇయ్యండి అని అన్నాడు. మరి వెంటనే వీళ్ళు బాప్తిసాలు ఇవ్వచ్చు కదా, వెంటనే ఇచ్చారా? ఇయ్యమని చెప్పిండు, వెళ్ళిపోయిండు. మరి వెంటనే బాప్తిసాలు ప్రారంభించవచ్చు కదా, వీళ్ళు ఇచ్చారా? వెంటనే బాప్తిసాలు ఇయ్యలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వెళ్ళమన్నాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు. వెంటనే వెళ్ళలే వీళ్ళు. ఓల్డ్ ఆగండి, యెరూషలేములో నిలిచి ఉండండి అని అన్నాడు. ఎప్పటి వరకు? పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు. ఎందుకు పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. ఏముంటది? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అది యేసుప్రభు చెప్తున్నాడు. ఆయన వస్తాడు, ఆయన వచ్చినాక మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి మిమ్ములను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక ఎక్కడ వింటాడు? తండ్రి దగ్గర. తండ్రి దగ్గర ఈ వేటిని వినునో వాటిని మీకు బోధిస్తాడు. బోధించడమే కాకుండా సంభవింపబోయే సంగతులను పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. ఏందంట? తనంతట తానే ఏమీ బోధింపక. అది అంటే తండ్రి ఏ నామాన్ని హెచ్చించాడు? అన్ని నామముల కంటే క్రీస్తు నామము అధికముగా హెచ్చించాడు. ఎవరి ద్వారా? ఎవరు చెప్పారు అది? పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదికి దిగి వచ్చినప్పుడు మత్తయి సువార్త 28:18వ వచనములో బాప్తిస్మం పొందమన్నాడు నామమున. ఆ నామము ఏదో పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా బయలుపరుస్తున్నాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఈ నామములోనే రక్షణ. మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. ఈ నామములోనే పాపక్షమాపణ. పాపాలు ఎక్కడ కడిగివేయబడుతున్నాయి? అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేసి నీ పాపములను కడిగి వేసుకొనుము. దేని పొంది? బాప్తిస్మమును పొంది. బాప్తిస్మమును పొంది ఏం చేయమంటున్నాడు? నీ పాపములను కడిగి వేసుకోండి. అంటే పాపాలు ఎక్కడ కడిగి వేయబడుతున్నాయి? బాప్తిస్మంలో కడిగి వేయబడుతున్నాయి. పాపక్షమాపణ ఎక్కడ లభిస్తుంది? లూకాసు వార్త 24వ అధ్యాయం 47-48 వచనాలు చదివినాం. ఆయన నామములో సమస్త జనులకు పాపక్షమాపణ ప్రకటించబడును. సమస్త జనులకు పాపక్షమాపణ ప్రకటించబడును. అంటే పాపక్షమాపణ ఎవరి నామములో కలుగుతుంది? యేసుక్రీస్తు నామములో కలుగుతుంది. యేసుక్రీస్తు నామములో ఎట్లా కలుగుతుందంటే పాపక్షమాపణ మనకు అననీయ పౌలుతో అంటాడు, సౌలుతో అంటాడు. ఇంకా పౌలుగా మారక ముందు ఏమంటాడు? సౌలా సహోదరుడా లేచి బాప్తిస్మం పొంది నీ పాపాలను, అంటే పాపాలు ఎక్కడ కడిగి వేయబడుతున్నాయి?
బాప్తిస్మంలో కడిగి వేయబడుతున్నాయి. పాప క్షమాపణ ఎక్కడ లభిస్తుంది? యేసు ప్రభు నామంలో లభిస్తుంది. అంటే బాప్తిస్మము ఎవరి నామంలో తీసుకోవాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. అంటే యేసుక్రీస్తు నామములో సమస్త జనులకు పాపక్షమాపణ లభించునని దొరుకునని ముందుగానే వ్రాయబడి ఉన్నది. ముందుగానే వ్రాయబడి ఉన్నది అని లూకా సువార్తలో 24వ అధ్యాయం 47, 48 వచనంలో మెన్షన్ చేసినట్టుగా, అలాగే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా బయలుపరిచాడు. ఏమని? ఈ నామములోనే మనకు రక్షణ, ఈ నామములోనే పాప క్షమాపణ. కాబట్టి అపోస్తులు పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా తెలియజేసింది ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందడం జరిగింది కదా. అపోస్తులు యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసు నామములో బాప్తిస్మములు ఇవ్వడం జరిగింది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము. నామము అంటే ఏ నామము? అంటే ఏ నామము? ఆ నామము యేసుక్రీస్తు నామం. ఆ నామము ఏదో పరిశుద్ధాత్ముడు వచ్చినాక బయలుపరిచాడు. అక్కడ నామము అన్నాడు. ఆ నామము ఏదో ఎప్పుడు బయలుపరచబడింది? పరిశుద్ధాత్ముడు వచ్చినాక బయలుపరచబడింది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. ఫిలిప్పి పత్రికలో అంటాడు, ఈ నామములోనే రక్షణ పొందినట్లు దేవుడు ఈ నామాన్ని ఏం చేశాడంట? హెచ్చించాడంట. దేవుడు ఈ నామాన్ని, చూడండి ఆ మాట చూద్దాం. ఏడది? ప్రతి నామమునకు పైనామమును క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? ఎప్పుడు అనుగ్రహించాడు? అనుగ్రహించను అన్నది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమనుంది? అన్ని నామముల కన్నా, ప్రతి నామమున కన్నా పైనామము తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు అనుగ్రహించను అనుంది. ఎప్పుడు అనుగ్రహించాడు? ఎప్పుడు అనుగ్రహించాడు? పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదికి దిగిన తర్వాతికి అపోస్తుల ద్వారా అన్ని నామముల కన్నా పైనామము, ఈ నామములోనే రక్షణ అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నేర్చుకున్నాడంటే తండ్రి దగ్గర. ఆయన తండ్రి దగ్గర వేటిని వినునో వాటినే మీకు బోధిస్తాం. అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మునికి ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములో రక్షణ, ఆ నామాన్ని హెచ్చించాడు గనక అదే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా బయలుపరిచాడు. అయితే మరి ఒక్కొక్కరేమో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తారు, ఇంకొకరేమో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో ఇంకొకరు బాప్తిసం ఇస్తారు. ఇంకొకరేమో ఏమి అన్నారు, సైలెంట్గా 3 సార్లు ముంచుతారు, పైకి లేపుతారు. ఎందుకంటే ఒక్కొక్క కాడ ఏ నామంలో ఏం లేకుండా బాప్తిసం పొందిరి అని ఉంటుంది. అక్కడ మెన్షన్ ఏం చేయలే కదా, ఓన్లీ బాప్తిసం పొందిరి అని ఉంటుంది అక్కడ. అర్థమైందా? నపంసకుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏముంటది? అక్కడ బాప్తిసం పొందాను అని ఉంటది. కానీ ఎలా పొందాడు? యేసుక్రీస్తు నామంలో పొందాడా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాడా? కాబట్టి అక్కడ నామం చెప్పలేదు. కాబట్టి ఊరికని బాప్తిసం అట్లా ముంచి 3 సార్లు ముంచి లేపుతుంటారు. తప్పు అది. మనం వెనకకు పోవద్దు, వెనక ఉన్నదాన్ని పట్టుకోవద్దు, ముందుకు రావాలి. యేసుప్రభు చేసిన బోధ సత్యమైన బోధ. దాన్ని మళ్ళా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన మిమ్ములను పరిపూర్ణమైనటువంటి సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పింది. బాప్తిస్మం నామంలో ఇవ్వమన్నాడు. ఆ నామం ఏదో అక్కడ బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినాక బయలుపరిచాడు. యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ.
అర్థమైందా? ఆ నామాన్ని బయలుపరిచాడు. ఇక నామం బయలుపరచబడ్డది కాబట్టి వారు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనేవి మెన్షన్ చేయలేదు. నామములోనికి, నామములలోనికి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఉన్న నామాన్ని ఇండివిడ్యువల్‌గా మెన్షన్ చేయలే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఏంటా నామం అంటే యేసుక్రీస్తు ప్రభు నామం. యేసుక్రీస్తు నామములోనే తండ్రి ప్రత్యక్షమైండు. యేసుక్రీస్తు నామములోనే పరిశుద్ధాత్ముడొచ్చిండు. అర్థమైందా? ఇప్పుడు తండ్రి అయిన దేవుని బయలుపరిచింది ఎవరు? తండ్రి అయిన దేవుని బయలుపరిచింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు? తండ్రి నీ నామమును వీరికి బయలుపరిచి తిని, తెలియజేసి తిని అని అంటాడు. అలాగే పరిశుద్ధాత్ముడు ఎవరి నామములో పంపబడ్డాడు? యేసుక్రీస్తు నామంలోనే. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని అన్నాడు. కాబట్టి అందుకోసం ఏమని చెప్పబడిందంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అనగా యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం ఇవ్వడం కరెక్ట్. యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే పరిశుద్ధాత్ముని బోధ సర్వసత్యముతో కూడుకున్నటువంటి బోధ. అపోస్తులు ఏదైతే చేశారో మనం దాన్ని పాటించాలి. అర్థమైందా? కొంతమంది అంటారు, మరి ఓన్లీ బాప్తిస్మం పొందారు కదయా, మరి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినట్టు లేదు, ఓన్లీ బాప్తిస్మం పొందిరి అని ఉంటుంది. మనం కరెక్ట్గా పరిశీలన చేస్తే వాళ్ళు యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందినట్టు ఉంటుంది. తెలుసా? ఒక్కసారి ఒకటి చూద్దాం చూడండి. అపోస్తల కార్యానికి రండి, నేను చూపిస్తా. ఒక్కోటి చూపించుకుంటూ వస్తా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు అని అన్నాడు. అన్నాక 41వ వచనానికి రండి. కాబట్టి పేతురు వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి అని ఉంది. అంటే ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? వీళ్ళకి అపోస్తులు ఇచ్చారు. వీళ్ళు బాప్తిస్మం పొందిరి అని చెప్పబడింది. అంటే వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందలేదంటారా? పైన ఆజ్ఞాపించింది ఎవరు? పేతురే కదా. పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అని అన్నారు. కింద బాప్తిసాలు ఇచ్చింది అపోస్తులే. ఎంతమందికి? 3000 మందికి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందలేదా? వాళ్ళు పొందారు కదా. చెప్పిన ఆయనే బాప్తిసాలు ఇచ్చిండు. అర్థమైందా? ఇంకొకటికి రండి. 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తల కార్యం. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందెను. ఎవరు వీళ్ళంతా? సమరయ పట్టణస్థులు. 16వ వచనానికి రండి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ఎవరు? వీళ్ళు వారు అంటే ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళ గురించి చెప్పబడుతుంది. ఈ సమరయ పట్టణస్థుల గురించి వారు అంటే పురుషులు స్త్రీలు బాప్తిసం పొందారే వారి గురించి వారు అంటే వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం. చూసావా? అక్కడనేమో కేవలం ఏమని చెప్పబడ్డది? బాప్తిసం పొందిరని చెప్పబడ్డది. కానీ కిందికి వచ్చేవరకు పరిశుద్ధాత్ముడు ఏం మెన్షన్ చేశాడు? బాప్తిసం పొందారు. ఎలా పొందారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. ఎవరు వీరికి బాప్తిసం ఇచ్చింది? ఫిలిప్పు. మరి ఈ ఫిలిప్పే ఇక్కడ నపుంసకునికి ఇచ్చాడు 38వ వచనంలో. నపుంసకుడు ఫిలిప్పు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చను. అంటే ఇక్కడ సమరయ పట్టణంలో ఉన్నటువంటి పురుషులకు స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినటువంటి ఫిలిప్పు నపుంసకునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వలేదంటారా?
ఇక్కడ ఇచ్చిండు కదా అందరికీ, మరి ఈయనకెందుకు ఇవ్వలేదు? ఇచ్చిండు. వీళ్ళకిచ్చిన ఆయన ఈయనకిచ్చిండు. వీళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చిండని చెప్పబడ్డది కదా, గుర్తుపెట్టుకోండి. ఇంకా మత్తయి ఇది అపోస్తల కార్యంలోనే 9వ అధ్యాయం 18వ వచనం కావచ్చు, 22వ అధ్యాయం 16వ వచనం కావచ్చు. ఇక్కడ బాప్తిసం తీసుకుందెవరు? సౌలు. సౌలుకు బాప్తిసం ఇచ్చిందెవరు? అననీయ. ఈయన ఏ నామం గురించి, అననీయ నామం గురించి చెప్పిండా చెప్పలేదా? ఆయన లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి. ఎవరి నామాన్ని బట్టి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేసుకో అని అననీయ పౌలుకు సూచించాడు. తర్వాతకి అననీయ బాప్తిసం ఇచ్చాడు, సౌలు బాప్తిసం తీసుకున్నాడు, పౌలుగా మారాడు. మరి ఆ నామాన్ని చెప్పినటువంటి అననీయ ఆ నామంలో బాప్తిసం ఇవ్వలేదంటారా? ఇచ్చారు. అర్థమైందా? ఇలా మీరు ఉన్నవన్నీ మనం కరెక్ట్గా రీజనింగ్ చేసుకుంటూ పోతే అందరూ కూడా అపోస్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చేశారు. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే అపోస్తులందరూ కూడా ఎలా బాప్తిసం ఇచ్చారు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చారు. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇయ్యమని చెప్పాడు. ఆ నామం ఏ నామమో పరిశుద్ధాత్ముడు వచ్చినాక బయలుపరిచాడు. ఏంటి ఆ నామం అంటే? యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు పేరట పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములు రక్షణ. యేసుక్రీస్తు నామాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు హెచ్చించాడంట ఆయనకు, యేసుక్రీస్తుకు. ఎలా తెలిసిందంటే పరిశుద్ధాత్ముడు వచ్చినాక మనకు బయలుపరచబడడం జరిగింది. దాన్నే అపోస్తులు పాటించారు, దాన్నే మనం పాటించాలి. అంటే బాప్తిస్మం ఇంతకు ఎలా ఇయ్యాలి అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఏంటి ఆ నామం అంటే? యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం ఇవ్వటమే కరెక్ట్. అది ఎందుకంటే అపోస్తులు అలాగే ఇచ్చారు కాబట్టి. ఇంకేమైనా ఉన్నాయా? అనొచ్చు. తండ్రి అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అనగా యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం అయ్యొచ్చు. అంటే అదే కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. నామం అంటే ఏంటి? పేరు. ఏం పేరు? నామము అనగా, నామం అంటే పేరు లేదు కదా, నామం అంటే పేరు లేదు ఆడ. నామము అనగా ఏంటి? ఆ నామం అంటే, అనగా అంటే ఏంటి? ఆ నామం అంటే యేసుక్రీస్తు నామం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం. నామం అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పేరులోనికి బాప్తిస్మం. ఏం పేరు అది? ఆడ పేరు లేదు కదా. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి పేరులోనికి బాప్తిస్మం అంటే ఏంటి? ఆ పేరు ఆయన బాప్తిసం తీసుకుని అడుగుతాడు, ఏంటి ఆ పేరు పాస్టర్ గారు అంటాడు. ఏం చెప్పాలి? తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, మరి ఏంటి ఆ పేరు? యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు పేరు. ఓకేనా?